హాయ్ అండి. ఇవాళ వీడియోలో బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుని నెయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్ షుగరు, 1/2 కప్ వాటర్ తీసుకోవాలి. దీంతో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. ఈ పాకం మనకి చిక్కగా అంటే గులాబ్ జామున్ పాకంలాగా అయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. దీంట్లోనే వేడివేడిగా ఉన్న పంచదార పాకం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే పాకం అంతా చక్కగా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా పాలు యాడ్ చేసుకుని గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 250 ml వరకు పాలు తీసుకోవాలి. ఈ పాలని కొంచెం వేడి చేసుకోవాలి. ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసి మిక్స్ చేయాలి. ఈ పంచదార కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్చర్ ఉంది కదా, అది కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకోకపోతే గడ్డలు ఫామ్ అయిపోతుందండి. అందుకని కంటిన్యూస్గా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇట్లా చిక్కగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. బ్రెడ్ పీసెస్ చూసారా, చక్కగా షుగర్ సిరప్నంతా పీల్ చేసుకుని చక్కగా జ్యూసీగా తయారైనాయి కదా. మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ని దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ టేస్ట్ అచ్చం మనకి ఐస్ క్రీము గులాబ్ జామున్ మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుందండి. దీని మీద మనం సన్నగా కట్ చేసి పెట్టిన బాదం పలుకులు కూడా వేసుకుని 1 గంట సేపు వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.